వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాము. ఈ రోజు మరి జాగృతి తరఫు నుంచి మరి కవితక్క అయితే పోలవరం ప్రాజెక్టు పైన ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిపించడం జరిగింది. ఆ సమావేశం కూడా జలఖడ్గం అనే నినాదంతో జరిపించడం జరిగింది. ఇక్కడ 7 జిల్లాల ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా భద్రాచలం నుంచి, భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిపైన కూడా కవితక్క ముందు పెట్టడం జరిగింది. మరి ఆమె దానిపైన చర్య తీసుకొని కూడా ప్రభుత్వానికి నేను లేఖ రాయడం కూడా జరుగుతుంది అని చెప్పారు. అంతేకాదు ప్రపోజల్ కూడా చేస్తాను, ఇది సాధించి తీరుతాము, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర లాక్కునే ప్రయత్నంలో ఉంది, జలఖడ్గాన్ని ప్రజల మీద ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో తను మాట్లాడడం కూడా జరిగింది. అదే విషయం పైన మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సార్, ఇప్పుడు మరి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా సాధ్యం కానటువంటి ఈ జలఖడ్గం అనే ఒక నినాదం పెట్టుకొని పోలవరం ప్రాజెక్టు పైన అక్క యుద్ధం చేస్తున్నారు కవిత గారు. ఇప్పుడైతే జాగృతి తరఫు నుంచి ఇప్పుడు సాధ్యం అవుతుందంట. అంటే కవిత గారు యుద్ధం చేయట్లేదు, మేము వచ్చాం. కవిత గారు మాట్లాడండి. 7 మండలాలని ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే అది ఉన్నది, ఆ మండలాలని ఆంధ్రాలో కలపాలనేటటువంటి విధానం ఉన్నది అని చెప్పినప్పుడు మండలాలు పోయినాయి. గిరిజనుల్ని నూట ముంచి ఇలా 7 మండలాలను తీసుకున్నారు. ఇలా భద్రాచలం చూస్తే దక్షిణాదిలోనే పెద్ద రామాలయం అని చెప్పని పేరున్నటువంటి భద్రాచలం టెంపుల్ తప్ప మిగిలిన ప్రాంతాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా ఆంధ్రాలో కలిపేసుకుంటా ఉన్నారు. దాన్ని నిరసిస్తూ మేము గిరిజనులం, మేము స్థానికతను కోల్పోతున్నాం. మా పిల్లలు చదువుకుంటున్నటువంటి స్కూల్ ఏమో రోడ్డు అవతల ఉంటుంది, అది తెలంగాణలో ఉంటుంది. మేము నివసించేటటువంటి ఇండ్లేమో ఆంధ్రాలో ఉంటాయి, స్థానికతను కోల్పోతున్నాం. కాబట్టి మాకు ఉండేటటువంటి 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, పిష్కలపాడు, గుండాల, పురుషోత్తనిపట్నం, ఈ 5 గ్రామ పంచాయతీలను కూడా వాళ్ళు తీసేసుకొని స్థానికతను కోల్పోతున్నాం. రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్ ఆగమైపోతుంది. వాళ్ళు చదివేటటువంటి పాఠశాలలు తెలంగాణ, ఉండేటటువంటి నివసించే ప్రాంతం ఒక రోడ్డు ఇటువంటి దాడితే ఆంధ్ర తెలంగాణ గెట్ల సరిహద్దు వస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మా తరపున మాట్లాడండి అని చెప్పని అక్కడ ఉండేటటువంటి భద్రాద్రి ఉమ్మడి కొత్తగూడెం జిల్లా గిరిజన బిడ్డలమైనటువంటి మేము కవిత గారిని కలవడం జరిగింది. దాని మీద ఆమె పోరాటం చేస్తామని చెప్పినందుకు గిరిజనులుగా మేము సంతోషిస్తున్నారు. మరి జనకచర్ల ప్రాజెక్టుకు వచ్చేసి ఏంటి అసలు ఈ సమస్య ఎంతవరకు వెళ్తుందంటారు? పోలవరంది అయిపోయింది, కానీ జనకచర్లది కూడా ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు 2 పార్టీల మధ్యలో కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక యుద్ధమే జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. నిన్న హరీష్ రావు గారు దాని మీద వ్యక్తపరచడం జరిగింది, ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అన్ని అంటే తనకు ఎలాంటి క్లూస్ తెలియకుండా మాట్లాడుతున్నారు, బేసిక్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నారని హరీష్ రావు గారు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ అన్ని పనులను కూడా పెండింగ్ లో పెట్టారు, దోచుకొని తిన్నారు అని మళ్ళీ వాడారు. దీనికి ఏం చేస్తారు? ఏదేమైనా ఈ రాష్ట్రంలో మేమైతే గిరిజనులం ఒకటి స్పష్టంగా చూస్తా ఉన్నాం. మా గిరిజనులు మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన దగ్గర నుండి చూసి మా తండాలని, మా గూడాలని గ్రామ పంచాయతీలకు చేయించుకొని, మాకు 10% రిజర్వేషన్ చేయించుకొని, మా సేవాలయాలు ఆలయాలని ఇలా గౌరవ వేతనం కింద ₹1 కోటి సంవత్సరానికి ఇచ్చి మా సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు అన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి మాకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కేసీఆర్ని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆయన సీట్లోకి వచ్చిండు. ఇవాళ మా మండలాలు పోతే రేవంత్ రెడ్డి గారు ఇంకెలా ఉంది, ఇప్పుడు తొంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టుంది. ఇవాళ పనిచేసేటటువంటి ఆయన్ని పక్కన పడేసి ఈయన తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఈ బనకచర్ల అంటాడు, అటు పోతే లగచర్ల మా భూముల్ని గుంజుకోవడం. ఇవాళ నమ్మడోళ్ళు అంటే ఆయనకి ఎంత కోపం ఉందంటే ఆ లగచర్లలో ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో మా భూములు గుంజుకుంటా ఉంటే అమ్మ వద్దు అని చెప్పని మాతో పాటు కలిసి వచ్చేటటువంటి ఆ కేటీఆర్ వాళ్ళంతా కలిసి వస్తే మా భూములు మాకు దక్కుతాయని పోరాటం చేస్తే ఈ కోపాన్ని మనసులో పెట్టుకొని లంబడోళ్ళకి మంత్రి పదవి ఇవ్వకూడదనేటటువంటి పద్ధతి ఆయన మనసులో ఊడుగట్టుకొని ఉన్నది. ఇలా గిరిజనులు అనేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో సీతక్క భుజాల మీద బందూకు పెట్టి మా గుండెల్లో తూటాలు దింపేటటువంటి ప్రయత్నాన్ని ఆయన రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు 100 బాల నయం అన్ని రకాలుగా చేసేటటువంటి వ్యక్తిని కాదనుకున్నందుకు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము చూస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ ఏ పార్టీ వస్తుంది? ప్రజలు విజ్ఞానవంతులు, ప్రజలు ఆలోచన చేయాలా, ఖచ్చితంగా ఇవాళ మన ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టుకున్నటువంటి పార్టీ అది టీఆర్ఎస్ బీఆర్ఎస్
కేసీఆర్ నాయకత్వం వస్తేనే బాగుంటుంది అనేటటువంటిది. రేపొద్దున జరగబోతా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే తంతు జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల కన్నా ఓట్లు పార్టీ గుర్తులు ఉంటాయి. కానీ ఇవాళ మా తండాలని గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. ఇప్పుడున్నటువంటి పాలకులు ఏం చేస్తారంటే ఒకే తండలో ఇద్దరు మనుషుల్ని పోటీ పెట్టి వాడొక పార్టీ వీడొక పార్టీ చెరొక 20-30 లక్షల రూపాయలు వీనుకున్నటువంటి ఎకరం అరెకరం అమ్మించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కలలుగన్న తండాల గ్రామ పంచాయతీ వేరు, మేము అడిగింది వేరు. కాబట్టి ఇవాళ మా తండాలు మా రాజ్యం అంటే స్వయం ప్రాతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా మమ్మల్ని మేము పాలించుకోవడం, ఇనానమస్ చేసుకునేటటువంటి వాతావరణం ఉన్న పల్లెల్లో పార్టీలు చిచ్చు పెడతా ఉన్నాయి. దీన్ని విడనాడాలని చెప్పని రేపు జరగబోయేటువంటి బై ఎలక్షన్లో హైదరాబాద్లో జరిగే బై ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ వస్తే బాగుంటుంది అనేటటువంటి మా అభిప్రాయం, మా ఆలోచన. ఇప్పుడు కవితక్క తరఫు నుంచి మీరు కూడా మరి అక్కడ ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఈ 7 మండలాల ప్రజల కోసం కానీ ఏం చెప్పదలుచుకుంటారు? ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని కూడా కలుస్తాం. కేంద్రంలో ఉండబడేటటువంటి మోదీ గారిని కూడా కలుస్తామని చెప్పని అక్కడ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి ఒక 4-5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 25వ తారీఖు నాడు కేంద్ర ప్రధానమంత్రి గారు కలిసే అవకాశం ఉంది అని చెప్పని అన్నప్పుడు కవితక్క గారు రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేసినారు. ఈ 5 గ్రామ పంచాయతీల విషయాన్ని వారు ప్రస్తావించాలా, మేము కూడా కలుస్తామని చెప్పని అన్నారు. ఆ రకంగా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో భాగంగా కవితక్క గారు ఇచ్చేటటువంటి పిలుపులో అందుకొని ఆమెతో పాటు అడుగులు అడిగేస్తామని చెప్పని తెలుపుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.